బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. పబ్లో ఉన్న పాత నేరస్తుని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పుల వర్షం జరిపించాడు. గచ్చిబౌలిలో ప్రిజం పబ్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాలలో 80 వరకు చోరీ కేసులు ఉన్నాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధి మోయినాబాద్, నార్సింగి టారాల పరిధిలో 2 చోరీలు చేశాడు. నిందితుడు ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలల్లో చోరీ చేస్తూ ఉంటాడు. ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్ ఫీజు డబ్బులు కళాశాలలో ఉంటాయని పక్కా పథకంతో చోరీ చేస్తాడు. ఇటీవల నార్సింగి, మోయినాబాద్ లో జరిగిన చోరీలో వేలిముద్రల్ని విశ్లేషించగా ప్రభాకర్ వేలిముద్రలతో సరిపోలాయి. ఇక నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో వారాంతాల్లో పబ్కు వెళ్తున్నట్లు సీ ఫుటేజ్ లో గుర్తించారు. ఇక ఐటీ కారిడార్లోని పబ్ల సిబ్బంది బౌన్సర్లకు నిందితుడి ఫోటోలు ఇచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా నిందితుడు ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. గుర్తించిన బౌన్సర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి, వీరస్వామి మఫ్టీలో వచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపు అతడు తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక తూట వెంకట్రామిరెడ్డి పాదం నుంచి దూసుకుని వెళ్లడంతో గాయపడ్డాడు. ఉలిక్కిపడ్డ సహచర కానిస్టేబుల్ బౌన్సర్ల సాయంతో నిందితుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి ఠాణాకు తరలించారు. అతడి దగ్గర 2 తుపాకులు, 23 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక గాయపడ్డ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డిని పోలీసులు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్ చేయడం. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వ్యాలియంట్ యాక్ట్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలింది. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ పెల్లెట్ తగిలి ఇంజరీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, టేకింగ్ ట్రీట్మెంట్.